యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వాడికి పెళ్ళైనా పిల్లలు పుట్టినా నాకింకా నా చిన్న తమ్ముడే. వాడు బాధపడితే నేను చూడలేనండి. తెలుసండి. ఇకపై అఖిల్ బాధ్యత నాది. నేను చూసుకుంటాను. సరేనా? థ్యాంక్ యూ. అవును. అఖిల్, అఖిల్, థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులకు ఒక్క మంచి పని చేసావు. నువ్వేంటో ప్రూవ్ చేసావు. ఈ తెగింపు ధైర్యం ముందే ఉండుంటే ఈ పాటికి నువ్వెక్కడో ఉండేవాడివిరా. అభిని మించి ఎదిగేవాడివి. పేరు డబ్బులు వచ్చుండేవి. నువ్వు సొంతంగా ఈవెంట్స్ చేసి ప్రయోజకుడిని అవుతానంటే మీ అభి అన్నయ్యకు ఎంత కోపం వచ్చిందో చూసావా అఖిల్? ఎప్పటికి నువ్వు బానిసలా ఉండాలని ఆయన గారి కోరిక. ఆ భాస్కర్లా నువ్వు కూడా అమాయకుడువని అభి అనుకున్నాడ్రా. అత్తయ్య, అసాధ్యుడువని ఎప్పుడు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నీ గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను అఖిల్. నా ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ నీ గురించి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నువ్వు తలెత్తుకుని తిరగొచ్చు. ఇక నువ్వు దేనికి ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదురా. నీ కష్టార్జితం, నీ సొంత సంపాదన నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. నీ ఇష్టానికి బతకచ్చు. అవును అఖిల్, ఇక మనకు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు అఖిల్, నా కడుపులో ఉన్న మన బేబీకి కూడా హ్యాపీగా ఉంది. కావాలంటే నువ్వు చూడు, తన హ్యాపీనెస్ నీకు తెలుస్తుంది. చూడు. అరే బేబీ ఏమంటుందో చెవి పెట్టి విను అఖిల్. విను విను. ఓసి నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ అని బేబీ చెప్తుంది కదా అఖిల్. అవును హారిక, బేబీ చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. వీడు పిచ్చోడు పూర్తిగా దీని మాయలో పడిపోయాడు. మన బేబీకి నువ్విస్తున్న బెస్ట్ గిఫ్ట్ ఇదే అఖిల్. బేబీ బయటకు వచ్చాక ఎంత సంతోషపడుతుందో నువ్వే చూస్తావు కదా. పెరిగి పెద్దయ్యాక మా డాడీ లెజెండరీ సెలబ్రిటీ అని గర్వంగా చెప్తుంది. మా నాన్న హీరో అని చెప్తుంది. దట్స్ ఓకే. నాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు, మన బేబీని గర్వపడేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో. అవును అఖిల్, కడుపులోని బేబీ కూడా ఆనందంతో గంతులు వేసి అలసిపోయి ఉంటుంది. దానికి కూడా రెస్ట్ కావాలి. ఓకే, టేక్ కేర్. ఏంటే నువ్వు నీ ఓవర్ యాక్షన్? కడుపులో లేని బిడ్డ గంతులేసిందా? గర్వపడిందా? వాడితో పొట్టకు చెయ్యి తాకించి చెవి ఆనించి వినమన్నావు. వాడికి డౌట్ వచ్చుంటే? అఖిల్ ఇప్పుడు బేబీ మాయలో ఉన్నాడాంటీ. నేనేం చెప్పినా వింటాడు, నమ్ముతాడు. అలా అని అతిగా చేసావంటే మొదటికి మోసం వస్తుంది. నువ్వు ప్రెగ్నెంట్వి కాదని తెలియనంత వరకే నీ కుప్పి గంతులు. తెలిసిందనుకో పాతాడానికి పడిపోతావు. ఊరికే ఎక్స్ట్రాలేమీ చేయకుండా జాగ్రత్తగా ఉండు. మీ అమ్మకి ఫోన్ చేసి చెప్ప, అఖిల్ గురించి చెప్ప. అవునంటీ.
మా మామ్ హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెయ్. స్పీకర్ ఆన్ చేయవే. నేను కూడా మాట్లాడతాను. హాయ్ బేబీ, వాట్సాప్? ఎనీ గుడ్ న్యూస్? బిగ్ గుడ్ న్యూస్ మామ్. ఈ రోజు అఖిల్ ఏం చేశాడో తెలుసా? సారీ అన్నయ్య, నేను మాటిచ్చాను ఈ ఈవెంట్ చేస్తాను అని. రియల్లీ? నిజంగా అఖిల్ అలా అన్నాడా? యా మామ్, మొన్న అఖిల్కి నువ్వు ఇచ్చిన కౌన్సిలింగ్ వర్కౌట్ అయింది. అఖిల్ ఈ రోజు బూస్ట్ అయ్యాడు. ఓన్ గా బిజినెస్ చేస్తానని ఓపెన్ అయ్యాడు. అంతా షాక్ అయ్యారు. ఇట్స్ రియల్లీ ఎ బిగ్ బిగ్ గుడ్ న్యూస్ బేబీ. అతనికి నేను కంగ్రాట్స్ చెప్పానని చెప్పు బేబీ. నా సపోర్ట్ మీకెప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ మామ్. నా మేనల్లుని ప్రయోజకుడిని చేసినందుకు చాలా థ్యాంక్స్ చాము సిస్టర్. నా అల్లుడు కోసం కాక ఇంకెవరి కోసం చేస్తాను సిస్టర్. వీలు చూసుకొని ఒకసారి ఇంటికి వస్తాను. తప్పకుండా సిస్టర్. ఓకే మామ్, బాయ్, సీ యూ. బాయ్. వసు, ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో. ఎందుకక్క? మొదటిసారి తల్లివవుతున్నావా ఏంటి నువ్వు? కడుపుతో ఉన్నవాళ్ళు ఖాళీ కడుపుతో ఉండకూడదని తెలీదా? ఏదోలా ఉందక్క. నువ్వు అఖిల్ గురించి బాధపడుతున్నావని నాకు తెలుసు వసు. ఇలాంటి సమయంలో నువ్వెలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు. అఖిల్ని ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నానక్క. అది చాలా ఈజీ వసు. నువ్వు నేను వెళ్ళి అఖిల్తో మాట్లాడితే తప్పకుండా మారతాడు. నాకు అదే నమ్మకం ఉందక్క. అఖిల్కి మనం అంటే చాలా ఇష్టం కదా. ఎంతో గౌరవం కూడా. నీకో విషయం తెలుసా? నేను ఈ ఇంటికొచ్చినప్పుడు అఖిల్ చాలా చిన్నవాడు. అఖిల్ కంటే అభి కాస్త పెద్దవాడు. మొదట్లో నన్ను చూసి అఖిల్ సిగ్గుపడేవాడు. తర్వాత నెమ్మదిగా దగ్గరకొచ్చేవాడు. అక్క అని పిలిచేవాడు. అక్కా కాదు, వదినా అని పిలవమనేదాన్ని. అప్పుడు అత్తయ్య, నాకు ఆడపిల్లలు లేరమ్మా, తనకి వదినైనా అక్కైనా నువ్వే అనేవారు. అభికి అఖిల్కి నేనంటే ఎంత ఇష్టం అంటే మావయ్య గారు వాళ్ళకిచ్చే పాకెట్ మనీతో నాకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కొని తెచ్చేవారు. ఆయన నన్నేవైనా అంటే ఒప్పుకునేవాళ్లే కాదు, వాళ్ళన్నయ్యతో ఇద్దరూ దెబ్బలాడేవారు. ఆయనతో నాకు సారీ చెప్పించేవారు. మా వదిన్నేవైనా అంటే ఊరుకోము అని వార్నింగ్ కూడా ఇచ్చేవారు. ఆయనకు కూడా తమ్ముళ్ళంటే చాలా ప్రేమ. మా పెళ్ళైన కొత్తలో అలవాటు కొద్దీ ఆయన అప్పుడప్పుడు తన తమ్ముల దగ్గరికెళ్ళి పడుకునేవారు. వాళ్ళు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా ముగ్గురూ కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళెప్పుడూ అలాగే ఉండాలక్క. అత్తయ్య మావేల కోరిక కూడా అదే. ఏ కారణం వల్ల కూడా ఆ ముగ్గురులో మనస్పర్ధలు రాకూడదు. వాళ్ళని కలిపి ఉంచాల్సిన బాధ్యత మనదే. అవును వసు, మనమంతా ఇలాగే ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలా కలిసుండాలి.
వీలు చూసుకుని అఖిల్తో మాట్లాడదాం. ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో. అమ్మయ్యా, ఈ ఆనంద సమయంలో పిచ్చి ఆకలేస్తుంది ఆంటీ. వెంటనే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్ లో పళ్ళేమైనా ఉన్నాయేమో చూడవే, తిందాం. పద, పద. త్వరగా తీసుకురావే, ఈ ఆనంద సమయంలో ఆకలి దంచేస్తుంది. త్వరగా తీసుకురా. చూస్తున్నాను, ఆగండి ఆంటీ. బా తీసుకురా, ఏదో ఒకటి తీసుకురా. బా ఆంటీ, పప్పాయింది. ఏదో ఒకటి తీసుకురా. ఇంకోటి తీసుకురా. రా. పద 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 పద. తిను తిను తిను. ఈ రోజు మన రోజు ఆంటీ. ఇక నుంచి ప్రతిరోజు మందేనే. మన లాపేవారు అడిగేవారు ఎవ్వరూ ఉండరు. అసలు మనల్ని పేరు పెట్టి పిలవడానికి కూడా అందరూ భయపడిపోవాలి. ఏమైంది అత్తయ్య? ఏంటి నువ్వు చేస్తున్న పని? పాపం కడుపుతో ఉంది కదా వదినా, ఆకలేస్తుందంటేను నేనే పండు తినమని చెప్పాను. నువ్వు చెప్పావా? బుద్ధుందా నీకు? తెలిసి చెప్పావా? ఏం చేయను వదినా, ఆ వసు సేవలు చేయమంటే చేయదు. మరి హారికను నేనైనా చూసుకోవాలి కదా. అందుకే నేనే ఫ్రిడ్జ్లో ఉన్న బొప్పాయి పండు తెచ్చి హారికకిచ్చాను. తను తింటుంటే నేను మొక్క తిన్నాను. ఎంత తెలివి తక్కువ పనిచేసావు వదినా. కడుపుతో ఉన్న పిల్లకు బొప్పాయి పండు పెడతావా? ఆ పండు తింటే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అని నీకు తెలీదా? నీకు వయసొచ్చింది గాని బుద్ధి రాలేదు వదినా. శుభమా అని హారిక తొలిసారి తల్లి కాబోతుంటే ఆ అదృష్టానికి హారికని దూరం చేయాలనుకుంటున్నావా? అయ్యో వదినా, నేనదసలు ఆలోచించలేదు వదినా. అసలు ఆ విషయమే మర్చిపోయాను. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అత్తయ్య. హాస్పిటల్కి వెళ్తే నేను అసలు ప్రెగ్నెంట్ కాదనే విషయం తెలిసిపోతుంది. హాస్పిటల్కి వెళితే బండారం అంతా బయటపడిపోతుంది. వెంటనే వెళ్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. త్వరగా వెళ్దాం పదండి అత్తయ్య. అక్కర్లేదక్క, నేనేమి ఎక్కువ తినలేదు. అవును, 2 ముక్కలే తింది అంతే. వాంతి చేసుకుంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ మాత్రం దానికి హాస్పిటల్ ఎందుకమ్మా? నువ్వు చేసిన తెలివి తక్కువ పని చాలక మరింత తెలివి తక్కువ సలహా ఇస్తున్నావా వదినా? కడుపులో పిండం ఎలా ఉంటుందో హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ చేయిస్తే కదా తెలిసేది. హారిక పద. వదినా, పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారున్నారా? ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. ప్రాబ్లం ఏంటో చెప్తే ఏ డాక్టర్ని కలవాలో చెప్తాను మేడం.
ఏదో ఒకటి చెయ్యండి ఆంటీ. డాక్టర్ని పక్కకు తీసుకెళ్ళి మేనేజ్ చేయండి. ప్రయత్నిస్తానే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఇలాంటి కేసులు ఆ డాక్టర్ గారే డీల్ చేస్తారు. ఇలా రండి, ఇలా రండి. వదినా, డాక్టర్ గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హారిక దగ్గరికి తీసుకొస్తున్నాను వదినా. రండి 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 రండి. ఏంటి ప్రాబ్లం? నా కోడలు ఇప్పుడు కడుపుతో ఉంది డాక్టర్. తెలియక పపాయ తింది. పపాయ తింటే కడుపులో ఉన్న పిండానికి ప్రమాదం కదా. ఎక్కువేం తినలేదు డాక్టర్ అమ్మా, కొంచెమే తింది, కొంచెమే అంతే. ప్రమాదం ఏం లేదని చెప్పండి. టెస్టులు చేసి చెప్తానండి. సిస్టర్, డాక్టర్ ప్రేమ గారిని రమ్మని చెప్పండి. ఓకే మేడం. డాక్టర్ పిలిచారంట. డాక్టర్, తను ప్రెగ్నెంట్. తెలియక పప్పాయి తిన్నదంట. ఒకసారి స్కానింగ్ చేయండి. బేబీ కండిషన్ ఎలా ఉందో టెస్ట్ చేయండి. ఓకే డాక్టర్. రండమ్మా. వెళ్ళమ్మా. కాసేపు మీరు ఇక్కడే వెయిట్ చేయండి. టెస్ట్లో రిపోర్ట్లు రాగానే పిలుస్తాను. ఏమైంది వసు? ఆ డాక్టర్ని చూడగానే ఎందుకు దాక్కున్నావు? నేను కన్సీవ్ అయ్యాక ఆవిడ దగ్గరే టెస్ట్ చేయించుకున్నానక్క. ఆవిడ నన్ను గుర్తుపడితే మళ్ళీ అత్తయ్యతో చెప్పేస్తుందని. వసు, అత్తయ్య ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అది అదే అత్తయ్య, హారికకి ఏమవుతుందోనని కంగారు పడుతోంది. నా పిండా కూడా అవుతుంది. దాని కడుపులో అసలు కాయ ఉంటేగా, అసలు బొప్పాయికాయ తింటే ఏదైనా అవటానికి. ఏమీ కాకూడదని దేవుణ్ణి ప్రార్థిద్దాం. అన్నయ్య, బాలివ్వు. కారిడార్ లో కాదను, గ్రౌండ్ లో ఆడుకోండి. సార్ చూస్తే మనల్ని తిడతారు. అవునను, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం. ఏం కాదు, ఇక్కడే ఆడుకుందాం.
ఇవ్వను. నేను అప్పుడే చెప్పాను గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకోమని. ఇప్పుడు సార్ చూస్తే ఎలా? ఏంటి ఏమైంది? ఏంటా సౌండ్?